దాదాపు 31,000 కోట్ల రూపాయలు లెక్కలు తీసినాం. దాన్ని జూలై మొదటి వారంకెళ్ళి 2 లక్షల రుణమాఫీ చేయడానికి నిర్ణయం తీసుకొని ప్రత్యేకంగా దాని మీదనే క్యాబినెట్ మీటింగ్ జరిగింది. దాంతోపాటు రైతు భరోసా కూడా ఏ విధంగా చేయాలని చెప్పి 4 మంత్రులతో కమిటీ చేసి దాన్ని కూడా అందరికీ అందించే విధంగా చేసే కార్యక్రమంలో 2 విషయాల మీద క్యాబినెట్ మీటింగ్లో జరిగింది. 2 లక్షల రుణమాఫీ గతంలో ఎప్పుడు కూడా ఒకసారి జరగలేదు. 2014 నుంచి 2023 డిసెంబర్ 11 వరకు మొదటి విడత పోయిన గవర్నమెంట్లో 16,000, ఆ తర్వాత 12,000 కోట్లతో మొత్తం 28,000 కోట్లు 10 ఏళ్లలో మాత్రమే అది 6-7 విడతలుగా ఇవ్వడం జరిగింది. దాంతో రైతుకు పెద్దగా లాభం జరగలేదు. అది బ్యాంకులకు బయట తెచ్చుకున్న వడ్డీలకే చనిపోయిందని ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రైతులను ఒకసారి అప్పులకెళ్ళి బయటపడాలి, ప్రైవేట్ వ్యక్తులు ఉండొద్దనే ఉద్దేశంతో పోయిన మేలో వరంగల్లో జరిగిన సభలో రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ గారు ప్రకటించిన విధంగా చెప్పిన మాటకు కట్టుబడి మాటకు మీద నిలబడే గవర్నమెంట్గా మడమ తిప్పకుండా ఆగస్టు 15 లోపే ఆగస్టు 15 అని పెట్టుకున్నాం. కానీ ఆగస్టు 10 కావచ్చు, ఆగస్టు 5 కావచ్చు, తప్పకుండా రుణమాఫీ చేయబోతున్నామని ఈ సందర్భంగా సంతోషంగా రైతులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి గారికి కూడా మీ అందరి తరఫున రైతుల పక్షాన, నల్గొండ తెలంగాణ రైతుల పక్షాన, ఎందుకంటే రైతు అనేవాడు ముఖ్యం. ఎంత చేసినా మనం పెట్టుబడి ఒకసారి అతివృష్టి, ఓసారి అనావృష్టి, ఓసారి రాళ్ళ వర్షం, ఓసారి కరువు, పోయినసారి చూసిన నీళ్లు లేక వేసిన పంటలు వెళ్ళిపోవడం. ఈ పరిస్థితులలో 2 లక్షల రుణమాఫీ అనేది బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో చేయలే. ఇంకా జూలై ఎండింగ్ ఆగస్టు 1 వీక్లో చేయబోతున్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సభ్యులందరికీ కూడా చెప్తున్నాం. రైతులకు సంబంధించిన ప్రతి విషయంలో ఇప్పుడే కాటన్ విత్తనాలకు సంబంధించి కూడా చెప్పిన ఇంకా డిమాండ్ లేదంటే వర్షాలు పడితే మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఇంకా కావాల్సినవి ఉంటే చెప్తే మన సంబంధిత జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు, మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నారు, వారితో మాట్లాడి సరిపోదు ఇవన్నీ కూడా సీట్స్ తెప్పించడం జరుగుతుంది. అధికారులు ఎప్పటికప్పుడు కలెక్టర్ గారికి చెప్పండి, కలెక్టర్ గారు నాకు చెప్పారు, అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి మరొకసారి రుణమాఫీ అందుకోబోతున్న రైతులందరూ ముందుగానే మీ ప్రభుత్వం తరఫున మీరు ముందు కూడా ఇంకా సంతోషంగా ఉండాలని, మీ ప్రతి విషయంలో కూడా రైతు ప్రభుత్వంగా మేము ఉంటామని మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాం.